హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాహీస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారుగా, మేము రీసెంట్గా ధర్మస్థల వెళ్ళాము. సో ఈ వీడియోలో బెంగళూరు నుంచి ధర్మస్థల టెంపుల్కి ఎలా వెళ్ళాలి, టెంపుల్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ధర్మస్థల బెంగళూరు నుంచి 300 కిలోమీటర్స్, మైసూర్ నుంచి 220 కిలోమీటర్స్, మంగళూరు నుంచి అయితే 75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి ధర్మస్థల వెళ్ళాలి అనుకుంటే మీరు ఫస్ట్ బెంగళూరు వచ్చి అక్కడి నుంచే వెళ్ళాలి. ఎందుకంటే డైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ ధర్మస్థలకి లేదు. బెంగళూరు నుంచి డైరెక్ట్గా ధర్మస్థలకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు. మీరు కుక్కే వచ్చి కుక్కే నుంచి బస్లో వెళ్ళొచ్చు. అలా కాకపోతే మీరు డైరెక్ట్గా బెంగళూరు నుంచి ధర్మస్థలకి బస్లో వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే ధర్మస్థలకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మంగళూరులో ఉంటుంది. అది 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేమైతే జూమ్ కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఒకటి రెంట్కి తీసుకున్నాము. మీలో ఎవరికైనా కార్ డ్రైవింగ్ బాగా వచ్చుంటేనే కార్ బుక్ చేసుకొని వెళ్ళండి. మేమైతే ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 9కి టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందేగా. సో మేము సిటీ క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టింది. టిపికల్ ఇండియన్ ఫ్యామిలీ గురించి మీ అందరికీ తెలిసిందేగా. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక క్యారియర్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. మేము కూడా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. ఆ రోజు దారంతా వర్షం పడుతూనే ఉంది. సో మేము దారిలో ఒక బస్ స్టాప్ కనబడితే అక్కడ ఆపి భోంచేస్తాము. మేము ఆ రోజు టమాటో పప్పు, దొండకాయ వేపుడు, కాకరకాయ వేపుడు, వాటితో పాటు కంపల్సరీగా ఉండాల్సిన మామిడికాయ పచ్చడి అవి తెచ్చుకొని తిన్నాము. మీలో ఎవరైనా ఇలాగే తీసుకొని వెళ్ళి తింటారా? అలాగైతే కమెంట్ చేసి చెప్పండి. సో రూట్లో ఆల్మోస్ట్ 80 to 100 కిలోమీటర్స్ అంతా ఘాట్ రోడ్డే ఉంటుంది. ఆ ఘాట్ రోడ్లో దారిలో అంతా ఎక్కువ వాటర్ ఫాల్స్ కనబడుతూనే ఉంటాయి. అలాగే వ్యూ పాయింట్స్ ఎక్కువ కనబడుతూనే ఉంటాయి. సడన్ గా కొన్ని ప్లేసెస్ చూస్తే నేనేమైనా మున్నార్లో ఉన్నానా లేకపోతే చిక్మంగళూరులో ఉన్నానా అని చెప్పి డౌట్ వచ్చింది. రూట్ అంతా కూడా ఆల్మోస్ట్ పొగమంచుతో నిండిపోయి మబ్బుల్లో వెళ్తున్నట్టే ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. చాలా అద్భుతంగా ఉంది. ఓన్లీ డివోషనల్ మోడ్లోనే కాకుండా మన బిజీ లైఫ్ నుంచి ఒక మంచి బ్రేక్ కోసం నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఈ ట్రిప్కి వెళ్ళొచ్చు. చూసారుగా, మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్స్ ధర్మస్థలకి వెళ్ళిపోతాము. దారిలో అయితే మనకి నేత్రావతి రివర్ కూడా టచ్ అవుతుంది. టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో నేత్రావతి ఘాట్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చాలా మంది స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. మేమైతే వెళ్ళలేదు. ఫైనల్గా మేమైతే గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. మేమైతే సహ్యాద్రి గెస్ట్ హౌస్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ చెక్ ఇన్ చేస్తే రూమ్ కీస్ ఇస్తారు, డిపాజిట్ తీసుకుంటారు, అది మళ్ళీ మీకు ఇచ్చేస్తారు వెకేట్ చేసినప్పుడు. ఇక్కడ ఉండే టెంపుల్ గెస్ట్ హౌసెస్లో ఆల్మోస్ట్ ఎక్కువగా బుక్ చేసుకునేది సహ్యాద్రి గెస్ట్ హౌసే. గెస్ట్ హౌస్ రూమ్స్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. నీట్గా క్లీన్గా ఉన్నాయి. రూమ్ అయితే చూస్తున్నారుగా, చాలా బాగుంది. మేమైతే నాన్ ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో మాకు రూమ్ కాస్ట్ అరౌండ్ 700 పడింది. ఈ రూమ్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందు గూగుల్ ఓపెన్ చేసి ధర్మస్థల రూమ్ బుకింగ్ అని టైప్ చేయండి. కనిపిస్తున్న వెబ్సైట్ని సెలెక్ట్ చేయండి. నేనైతే ఈ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. సో టెంపుల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అండ్ పిన్ ఇస్తున్నాను. మీరైతే లాగిన్ అవ్వకపోతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఏ డేట్స్లో అయితే వెళ్ళి స్టే చేయాలనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రూమ్ బుకింగ్ అయితే 20 days ముందే ఎనేబుల్ అవుతుంది. రూమ్ బుకింగ్ వచ్చేసి ఓన్లీ 1 డేకే అలౌ చేస్తుంది. సో ఒక బుకింగ్ ఐడి మీద ఓన్లీ 2 రూమ్స్ వరకే అలౌ చేస్తుంది సింగిల్ టైం బుక్ చేసుకోవడానికి. సో మీరు డేట్ సెలెక్ట్ చేసి చెక్ అని క్లిక్ చేయగానే అవైలబుల్లో ఉన్న ఆల్ రూమ్స్ అయితే మీకు ఇలా చూపిస్తాయి. సో మీకు ఇక్కడ ప్రతి టైప్ ఆఫ్ రూమ్ దగ్గర కెపాసిటీ అని చూపిస్తుంది చూడండి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆ రూమ్లో అలౌడ్ అనమాట. సో మేము బుక్ చేసింది సహ్యాద్రి నాన్ ఏసీ. అది సెలెక్ట్ చేసి సో క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత డేట్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. టైమింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ రూమ్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అనేది కూడా మీరే సెలెక్ట్ చేయాలి. బుక్ ఫర్ సెల్ఫా లేకపోతే బుక్ ఫర్ అదర్సా అని అడుగుతుంది. మీరు మీకే బుక్ చేసుకుంటున్నట్లయితే బుక్ ఫర్ సెల్ఫ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు బుకింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రూమ్స్కి అయితే పర్టికులర్గా కెపాసిటీ 3 అని చూపిస్తోంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము డైరెక్ట్గా అడిగితే మాకు చెప్పింది ఏంటంటే ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఒక్క రూమే సరిపోతుంది. సో బుకింగ్ చేసి పేమెంట్ అయిపోయాక మీకు రిసీట్ వస్తుంది. అది సేవ్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే మీరు మళ్ళీ లాగిన్ చేసి మై బుకింగ్స్లోకి వెళ్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. గెస్ట్ హౌస్ బయటే కాఫీ షాప్ ఉంటే కాఫీ తాగాము. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కాఫీ ఎంత బాగుందో. మేమైతే ఆల్మోస్ట్ ఒక 5 కల్లా రీచ్ అయిపోయాము. సో గెస్ట్ హౌస్లో ఉండి ఖాళీగా ఏం చేస్తామని నేను మా వారు దర్శనానికి అయితే వెళ్ళాము.
గెస్ట్ హౌస్ దగ్గరే టెంపుల్కి వెళ్ళడానికి ఆటోస్ అయితే ఉంటాయి. 50 or 60 తీసుకుంటారు. సో మేమైతే ఫస్ట్ శివ స్టాచ్యూ దగ్గర ఒక నిమిషం ఆగి అదే ఆటోలో డైరెక్ట్గా దర్శనం క్యూ లైన్ దగ్గర దింపేశారు. మేం వెళ్ళిన టైంలో క్రౌడ్ ఎక్కువ లేరనమాట. సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి ప్రెసెంట్ ఉన్న ధర్మస్థలాన్ని కుడుమ అని పిలిచేవారు. జైన్ కమ్యూనిటీకి చెందిన వీరన్న ప్రగాడ అండ్ వాళ్ళ వైఫ్ అమ్ము బల్లాలి ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారట. ఒకానొక సమయంలో 4 దేవతలు ధర్మస్థాపనకు వీరి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ దంపతులు వారిని ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేశారట. వారు చేసిన మర్యాదలకు ఆ దేవతలు మెచ్చి ఒకరోజు రాత్రి ఆ దంపతుల కళ్ళలోకి వచ్చి వారు ఉంటున్న ఇల్లుని ఆ ధర్మస్థాపనకి ఇవ్వాలని, అలాగే వారి జీవితాల్ని దైవసేవకి అంకితం చేయాలని కోరారు. సో ఇంకా వాళ్ళు ఉంటున్న ఆ ఇల్లుని దేవతలకు సమర్పించి వాళ్ళు ఇంకో హౌస్ కట్టుకున్నారంట. సో అలా సమర్పించిన ఇల్లే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధర్మస్థల దేవాలయం. కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు ఆలయ పూజారొంట్లోకి దేవుడు వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. దానికి అన్నప్ప హెగ్డే అనే భక్తుడు శివలింగంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో మేమైతే దర్శనం చేసేసుకొని అన్నదానం చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా అన్నదానం హాల్ అయితే ఎంత నీట్ అండ్ హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారో. అన్నదానం అయితే చాలా బాగుంది. బట్ అన్నదానానికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది లోపలికి. మేము తినేసి బయటకు వచ్చి చూసేసరికి పెద్ద వర్షం పడుతూ ఉంది. చాలాసేపు అక్కడే ఆగిపోయి వెయిట్ చేసామన్నమాట. ఇంకా ఆ రోజు రూమ్కి వచ్చేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి దర్శనానికి మళ్ళీ వెళ్ళామన్నమాట అందరం కలిసి. ఆ రోజు సాటర్డే మార్నింగ్. సో ఫుల్ రష్ ఉంది. అందుకని మేము 200 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళాము. కర్ణాటకలో ఎక్కువగా విజిట్ చేసేది ధర్మస్థల టెంపుల్ని. ప్రతి ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ భక్తులు ఇక్కడికే వస్తారు. టెంపుల్లోకి అమ్మాయిలైతే ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే రావాలి. అంటే శారీ కానీ లేకపోతే చున్నీ ఉన్న పంజాబీ డ్రెస్సెస్ కానీ వేసుకోవాలి. మగవారైతే షర్ట్ బనియన్ ఏమీ లేకుండానే లోపలికి వెళ్ళాలి. కావాలంటే కండువా వేసుకోవచ్చు. దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. మళ్ళీ అన్నదానానికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఇంకా లేట్ అయిపోతుందని గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ కి దగ్గరలోనే ఈ బాహుబలి స్టాచ్యూ అలాగే మంజూష మ్యూజియం కూడా ఉన్నాయి. మేమైతే వెళ్ళలేదు. మీకు టైం ఉంటే ఖచ్చితంగా వీటిని కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా మేము గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్న ఈ హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరిపోయాము. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము గెస్ట్ హౌస్ వెకేట్ చేసేసి అక్కడ నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ రామక్షేత్రకైతే వెళ్ళాము. సో చూస్తున్నారు కదా ఇదే రామక్షేత్ర అన్నమాట. ఇదైతే ధర్మస్థలకు వచ్చినప్పుడు మస్ట్ విజిట్ ప్లేస్. టెంపుల్ అంతా కూడా ఆల్మోస్ట్ పాలరాయితోనే కట్టారు. విగ్రహాలు కూడా పాలరాయితోనే ఉంటాయన్నమాట. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. టెంపుల్ బయట స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సౌతార్క గణేష టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము గుడి దగ్గరికి వెళ్ళేపాటికి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. అది పడుతూనే ఉంది. సో ఈ టెంపుల్ వచ్చేసి అన్ని టెంపుల్స్లా కాకుండా మందిరం ఏం లేకుండా ఓపెన్గా ఉంటుంది. అలా వర్షంలో వెళ్తూ తడుస్తున్న వినాయకుడిని దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దారంతా కూడా మీకు గంటలు కట్టి కనబడుతూ ఉంటాయి. మీరు మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకొని గంట కడితే ఆ కోరిక ఖచ్చితంగా జరుగుతుందని అందరూ నమ్ముతారు. నేను కూడా అక్కడే ఒక గంట తీసుకొని మనసులో కోరుకొని కట్టేశాను. గుడి బయటే షాప్స్ ఉంటాయి. అక్కడే మీకు గంటలు పూజ సామాగ్రి అన్ని దొరుకుతాయి. ఇంకా అలా దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని మేమైతే కుకేకి స్టార్ట్ అయిపోయాము. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే మరి ఉంటానైతే బాయ్.